హృదయాన్ని తెరువుమా. నీ స్నేహమే యేసుతో ఉండాలని, నీ జీవితమే క్రీస్తుతో నడవాలని. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తెరువుమా. వినుమా నేస్తమా, నీ జీవితమర్పింతుమా. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తెరువుమా. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి స్తోత్రం ప్రభువా. నాయన మరొక పర్యాయం నాయన తండ్రి నీ స్తోత్రం పాదములు ఎదుకొచ్చి ప్రార్థన చేయించుదాం తండ్రి. దాసుడు ఇస్తున్న వర్తమానాన్ని బట్టి ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించండి. వర్తమానం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి బిడ్డని అభివృద్ధిలోకి నడిపించండి తండ్రి. వర్తమానం విన్న వెంటనే మంచి ఆశీర్వాదము దీవెన పొందుటకు నీ కృప దయచేయండి. దహించగినైన క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హోలీ ఫైర్ వర్షిప్ మినిస్ట్రీస్ వారి వినుమా నేస్తమా అనే ఈ కార్యక్రమను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. దైవజనులు పాస్టర్ కవలా శామ్యూల్ గారు వర్తమానం వినబోయే ముందుగా పాస్టర్ జాకబ్ సువర్ణరాజు గారి గీతాలాపన. చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. కరుణ చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. నా నావలు చేరి నన్ను దరికి చేర్చి, నా నావలు చేరి నన్ను దరికి చేర్చి, దారి చూపవా నన్ను దరికి చేర్చవా. దారి చూపవా నన్ను దరికి చేర్చవా. కరుణ చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. నడవలేకపోతున్నా నావను నేను, నడచినా నా దేవ దరికానతున్నాను. ఆ ఆ నడవలేకపోతున్నా నావను నేను, నడచినా నా దేవ దరికానతున్నాను. నావను నడిపించే ఓ నాయకుడా, నావను నడిపించే ఓ నాయకుడా, నావలో చేరి నన్ను దరికి చేర్చవా. నా నావలో చేరి నాకు నడక నేర్పవా. కరుణ చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. ఓ
విశాల సంద్రములో నావను నేను, అలల తాకిడికి నేను అల్లాడుతున్నాను. ఆ ఆ ఆ ఓ విశాల సంద్రములు నావను నేను, అలల తాకిడికి నేను అల్లాడుతున్నాను. అలలపై నడచిన నా దేవా, అలలపై నడచిన నా దేవా, నావలో చేరి నన్ను దరికి చేర్చవా, నా నావలో చేరి నాకు నడక నేర్పవా. కరుణ చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. కరుణ చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. నా నావలు చేరి నన్ను దరికి చేర్చి, నా నావలు చేరి నన్ను దరికి చేర్చి, దారి చూపవా నన్ను దరికి చేర్చవా, దారి చూపవా నన్ను దరికి చేర్చవా. కరుణ చూపవా నా కరుణామయుడా, కనికరించవా నా కరుణ సాగరా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు, మీ ఆత్మలకు సదా పరిశుద్ధాత్ముడు తోడై నడిపించును గాక. వినుమా నేస్తమని ఈ టీవీ పరిచర్య కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినమున ప్రియమైనటువంటి వర్లారా, దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. జ్ఞానం ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, వాక్యమును మాట్లాడుచుండగా నా శక్తి బలము చాలదు, నీ పరిశుద్ధాత్మ శక్తి అగ్ని అభిషేకముతో నన్ను ముద్రించి మీరు మాట్లాడండి. దహించు అగ్ని క్రీస్తు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువను మోషే గారి తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ప్రియమైనటువంటి వారలారా, గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథము 1:3 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు క్రీస్తు ప్రభు. అయితే ఈ యొక్క యెహోషువ నాయకత్వంలో మొట్టమొదటిగా యెరికో పట్టణం మీద యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా చూస్తే ప్రియులారా, మొదటిగా యెహోషువకు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఇస్తా అన్నాడు. రెండవది, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు అన్నాడు. మూడవదిగా చూస్తే ప్రజలు నేను నీ పక్షంగా చేసే కార్యాలకు నీ ఎదుట ఎవరికి ధైర్యం సరిపోదు, ధైర్యం విడిచిపోతారు అన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అలాంటి వాగ్దానం ఇచ్చి యెహోషువ గారిని దేవుడు మోషే తర్వాత నడిపించటం ప్రారంభించాడు. యెహోషువ గారు భయపడ్డాడు. అయ్యో, నేను ఎట్లా నడిపించగలను ఇంతమంది ప్రజలను? మోషే గారే నడిపించలేటాకి ఎన్నోసార్లు ఆయన ఇబ్బంది పడ్డాడు అనుకుంటే ప్రభు అంటున్నారు, యెహోషువ జడియకు, భయపడకు, నీ ముందు నడుచు యెహోవాను నేనే, నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు అని ప్రభువారు సెలవిచ్చారు. సరే ప్రియమైనటువంటి వారలారా, యెరికో పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరారు. అది చాలా పెద్ద పట్టణం, అంత సామాన్యంగా జయించే పట్టణం కాదు. దాని ప్రాకారముల మీద కొన్ని రథములు నడవచ్చంట. అలాంటి బలమైన ప్రాకారపు పట్టణమును దేవుడు జయమిస్తానని చెప్పాడు. ప్రియమైనటువంటి వారు చెప్పే ముందు ఒక్క మాట చెప్పాడు యెహోషువకి, యెహోషువ, ఈ ప్రజలలో ఏది కూడా దేన్ని ఆశించటానికి వీల్లేదు. వెండి కాని, బంగారం కాని, వస్త్రములు కాని ఏవైనా సరే అవి ఆశించటానికి వీల్లేదు. అవి యెహోవా మందిరములోనికి మీరు తీసుకొని రావాలి అని చెప్పాడు. యెహోషువ గారు కూడా ప్రజలందరి చేత ప్రమాణము చేయించాడు. ప్రియమైనటువంటి వారలారా,
ప్రమాణము చేయించి, అయ్యా మీరు వెళ్తున్నారు యుద్ధానికి, దేవుడు మనతో ఉండాలంటే, మన పక్షముగా యుద్ధం చేయాలంటే, దేవుడు మనతో మన ముందు నడవాలంటే, నీ ముందు నడుచు యెహోవాను నేను, నీ మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండనని వాగ్దానం చేసిన దేవుడు మనకు ముందుగా ఉండి అద్భుత రీతిగా మనం జయం పొందాలంటే, దేవుని మాటను మీరు నేను మనందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రజలందరికీ హెచ్చరిక చేశాడు యెహోషువ గారు. ఇశ్రాయేలీయులకు నడిపించే నాయకుడు గనక ప్రజలందరూ కూడా దేవుని ఎదుట వాగ్దానం చేశారు. యెహోషువ గారు, మీతో దేవుడు ఉన్నాడు గనక, మీతో దేవుడు ఏది చెప్పాడో మేము అది చేస్తాం, తప్పకుండా మీరు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా నడుస్తామన్నారు దైవజనుని దగ్గర. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఎవరో ఒకరికి సైతాను ఏదో ఒక రూపముగా ప్రజలను శోధించటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, వెళ్ళారు, జయం పొందారు, మంచి విజయోత్సాహంతో తిరిగి వచ్చేశారు. ఎరుక పట్టణం అంతా పాడైపోయింది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అంశం ఏంటంటే, అంత పెద్ద పట్టణాన్ని జయించారు. కారణం ఏంటంటే, దేవుడైన యెహోవా వారికి ముందుగా ఉన్నాడు. యుద్ధం ఎవరు చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు, దేవుడైన యెహోవా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యేసునందు నిలుచున్నవాడా, యేసు కొరకు జీవించువాడా, జయించుము అనుక్షణము, జయించుము దినదినము. యుద్ధము యెహోవాదే. దేవుడైన యెహోవా యుద్ధం జరిగించాడు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో మనం జయం పొందాలంటే ఆయన మనకు ముందు నడవాలి. ప్రియ తల్లి, వాక్యమిట్టున నా చెల్లి, నీ కుటుంబంలో దేవుడుండి నీ పక్షముగా యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయనకి నీ కుటుంబంలో స్థానం ఇచ్చావా? నీ ఇంట్లో స్థానం ఇచ్చావా? నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఉందా? నీ యొక్క గుడారంలో పరిశుద్ధాత్మ దేవుని సంచారం చేస్తున్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త రక్తము నీ కుటుంబంలో పనిచేస్తుందా? ఆయన శక్తి కలిగిన రక్తం నీ కుటుంబంలో కంచిగా ఉంటుందా? ప్రియమైనటువంటి వారలారా, కంచె కొట్టువానిని పాము కరచును. జాగ్రత్త. దేవుని కంచె ఉన్నంత కాలం ఏది నిన్ను ముట్టజాలదు. దేవుని కాపుదల ఉన్నంత కాలం నిన్నేది ముట్టజాలదు. దేవుని మాటను విన్నంత కాలం నిన్ను ఎవరు జయించలేరు, నీ ఎదుట ఎవరు నిలవలేరు అని దేవుడు యెహోషువకి వాగ్దానం చేశాడు. ప్రియమైనటువంటి వారలారా, జయించారు. దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆకాను. ప్రియమైనటువంటి వారలారా, అంత అయిపోయిన తర్వాత దాంట్లో ఒక వస్త్రమును, ఒక బంగారమును, ఆ వెండిని ఆశించి దాన్ని తీసుకొని వచ్చి తన గుడారములలో దాచుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట వినలేదు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మాట వినని దానిని బట్టి దేవుని కోపం రగులుకోవటం ప్రారంభించింది. నువ్వెన్ని సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్నా నా ప్రియ సోదరుడా, సోదరి, నా తల్లి, నా చెల్లి, నువ్వెన్ని సంవత్సరాలుగా ప్రభువులో ఉన్నా ఒక్క తప్పిదం చేస్తే దేవుడు నువ్వు చేసిన నీతివంతమైన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నీ తప్పిదం తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, సరేనండి, జయోత్సాహం చేసుకున్నంత సేపు వీళ్ళకి సంతోషం మిగల్లేదు. తదుపరి హాయి పట్టణాన్ని పట్టుకోవాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, హాయి పట్టణం చాలా చిన్నది. యెహోషువ గారు అన్నాడు, అయ్యా మీరు కొంతమంది వెళ్ళి హాయి పట్టణమును వేగుల వారుగా వెళ్ళి చూసి దాన్ని మనం ఎప్పుడు జయించగలం, ఎంతమంది యుద్ధానికి వెళ్ళాలి అనేది మీరు చూసి రండి అని చెప్పాడు యెహోషువ. సరే ప్రియమైనటువంటి వారులారా, వేగుల వారు వెళ్ళారు, వెళ్ళి వచ్చారు. వచ్చి అంటున్నారు, ఎరుకో పట్టణం కంటే ఇది పెద్ద పట్టణము ఏమి కాదు, మనము ఎక్కువ మంది వెళ్ళక్కర్లా, 2000 మందో 3000 మందో వెళ్తే మన యుద్ధాల వల్ల మన యొక్క జనమందరూ అలసిపోయి ఉన్నారు కనుక ఊరికినే వాళ్ళని కొట్టేసి రాగలమ పట్టణాన్ని పట్టుకోవచ్చు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో జయం పొందాలంటే నా ప్రియమైనటువంటి వారలారా, నీ కుటుంబంలో యథార్థత ఉండాలి. ఆయనకి ఇష్టమైనది ఆయనకి నీ జీవితంలో ఉండాలి. ఆయనకి ఆయాసకరమైంది నీ బ్రతుకులో ఏదున్నా, ఆయనకి ఇష్టం లేనిది నీ హృదయంలో ఏది ఉన్నా ఆయన
నీ పక్షంగా కార్యములు చేస్తున్నాడు అనుకుంటావు, నేను బలాఢ్యుని చేయగలనుకుంటావు, కానీ నీ జీవితంలో వాటిని పాలవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందువల్లంటే ప్రియమైనటువంటి వారులారా, ఆయన మాట విని వణికే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, కానీ పాపము చేసే వారి మీద నిశ్చయముగా ఆయన కనుదృష్టి ఉన్నప్పటికీ ఆయన నీకు మేలు చేయలేడు. కారణం నీకును ఆయనకును నీ పాపము అడ్డుబండగా నిలబడుతుంది. నా ప్రియమైనటువంటి వారులారా, చూడండి, బయలుదేరారు, యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ గారు వేగులు వారి మాట విని కొంతమందిని పంపించాడు, వేల సంఖ్యలో వెళ్ళారు. ప్రియమైనటువంటి వారులారా, జయిస్తామనుకున్నారు. యెహోషువ గారు కూడా జయశీలిగా మా వాళ్ళు తిరిగి వస్తారు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపడదామని చెప్పి సిద్ధంగా ఉన్నారు. కాలి వచ్చిన వార్త ఏంటో తెలుసా ప్రియమైనటువంటి వారులారా? హాయి వారు వెళ్ళిన జనాంగాన్ని తరిమి 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 కొడతాం ప్రారంభించారు. ప్రియమైనటువంటి వారులారా, ప్రారంభించడమే కాదు, ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, దేవుని జనాంగం, ఆయన సొత్తు, ఆయన ప్రజలు కంటి పాపలాగా ప్రభువు వారిని కాపాడుకుంటూ కొండలలో, లోయలలో, అరణ్యములో నడిపించుకున్నటువంటి ఆయన ప్రజలు ప్రియమైనటువంటి వారులారా, 36 మంది చనిపోయి నేలపడిపోయారు. ఎందుకో తెలుసా ప్రియమైనటువంటి వారులారా? ఒక్క ఆకాను పాపం. యెహోషువ గారికి తెలియదు. ఆయన అనుకుంటున్నాడు ఇంకా మా వాళ్ళ విజయముతో తిరిగి వస్తారని. నా ప్రియ సోదరి సోదరులారా, నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో అక్రమాలు దాచుకొని, నీ కుటుంబంలో ఇంకా పాప శాప కార్యాలు జరిగిస్తూ ఇంకా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడనుకుంటున్నావేమో. నీ గుడారములో నుండి ముందొట్ట శాపమును తొలగించుకో, పాపమును తొలగించుకో, అవిధేయతలను తొలగించుకో, నీలో ఉన్న ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకో. కొందరికి దిద్దుబాటు అసహ్యం, పాపాన్ని సరి చేసుకోరు. నీలో అవిధేయతలు ఉన్నాయంటే వారు సరి చేసుకోరు. ఇంకా ఏ అతిక్రమములు ఉన్నాయో కొంతమంది ప్రార్థన చేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం అండి. అయ్యా, నాలో ఏమన్నా పాపం ఉంటే తీసే, అయ్యా నేను ఎవరినైనా ఏమన్నా అనుంటే నన్ను క్షమించు. అది కాదండి ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. క్రైస్తవులమైన మనం, ప్రభు బిడ్డ మరి చెప్పుకున్న మనం, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే మనం, సజీవుడైన దేవుని బిడ్డలమైన మనం జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని దేదీప్య మానముగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకపు శక్తితో మండుచున్న మనం ప్రకాశించే దీపాలుగా వెలగాలని దేవుని ఆశా ఉద్దేశం అయితే నీలో ఏ లోపాలున్నాయి నీకు తెలియదామా? అయ్యా, నీకు తెలియదా? నీ కుటుంబంలో ఎందుకు శోధనలు వస్తున్నాయో నీకు తెలీదా? నీ కుటుంబంలో ఎందుకు వ్యాధులు కలుగుతున్నాయో నీకు తెలీదా? నీ కుటుంబంలో ఎందుకు అశాంతి అవుతుందో నీకు తెలీదా? ఎందుకు నీ కుటుంబాన్ని అపవాది ఏడుతున్నాడో నీకు తెలీదా? నా తల్లి, నా చెల్లి, దైవ సేవకునిగా పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ దేవుని నామములో నీకు ప్రకటిస్తున్నాను. టీవీ పరిచర్య ద్వారా ఈ మాటలు వింటున్నా నా సోదరి సోదరులారా, ఇంకా నీ హృదయంలో వాటమి, నీ జీవితంలో వాటమి. ఇదివరకు దేదీప్యమానంగా జయ జీవితం కలిగి ఉన్నావు. యెహోషువ గారికి కూడా ఎరుకో పట్టుని జయమిచ్చాడు దేవుడు. నీ జీవితంలో కూడా అనేక సార్లు నీకు ఎన్నో విజయాలు ఇచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్నో అభివృద్ధిని కలుగజేశాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నువ్వు ఎక్కడైనా తెట్టైన కొండపైకి ఎక్కించుండవచ్చు దేవుడు. నీ యొక్క లేమిని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, నీ దుఃఖమును నాట్యముగా మార్చిన దేవుడు, నీ ప్రలాపాన్ని ఆనందంగా మార్చి ఉండొచ్చు దేవుడు. అన్ని విషయాల్లో నువ్వేది పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు నువ్వు అనేకులకు దీవెనకరమైన బిడ్డగా మారిపోయావు. కానీ ఈనాడు నీ పరిస్థితి ఎందుకు నువ్వు వాటిని పాలవుతున్నావు? నీ ఆశీర్వాదాలు ఎందుకు దొంగిలించబడుతున్నాయి? నీ ఆశీర్వాదాలు ఎందుకు శాపంగా మారుతున్నాయి? నీ ఆశీర్వాదాలు ఎందుకు పోతున్నాయి నీ ఇంటిలోంచో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని యొద్ద కనికరం పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇశ్రాయేలీయుల ప్రజలు చెప్పాలంటే యథార్థవంతులండి. వారు ఎవ్వరు అనవసరంగా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. వారి మీదకి యుద్ధానికి వస్తే తప్ప మోషే కాలం నుండి కూడా ఎవరి మీద అనవసరంగా వారు యుద్ధం చేసిన వారు కారు. ఎందుకో తెలుసా? వారు సేవిస్తున్న దేవుడు సర్వశక్తుడైన దేవుడు. అందుకని వారు ఎవ్వరి మీదకి వ్యర్థంగా
యుద్ధానికి వెళ్ళలేదు ప్రియులారా, వారి మీదకి వస్తే యుద్ధం చేశారు గనుక అటువంటి ప్రజలను దేవుడు కాచి కాపాడి గొర్రెల వలె అరణ్యంలో వారిని మేపుతూ ఉండగా హాయి మీదకి వెళ్ళిన ప్రజలు ప్రియులారా 36 మంది హఠాత్తుగా రాలిపోయారు. వాళ్ళు తిరిగి వస్తున్నారు, ఆ శవాలను తీసుకొని వస్తున్నారు. యెహోషువ గారి గుండె కరిగిపోయింది, ఆవిరైపోయింది. అయ్యో దేవా, మా పక్షముగా ఉండి నడిపిస్తానన్నావు, యోర్దాను అవతల ఉన్న మమ్మల్ని యువతలకు తీసుకొచ్చావు, గొప్ప పట్టణమైన ఎరుగొ పట్టణాల మీద జయించావు. చిన్న పట్టణం దేవా, ఎందుకు ఈ ప్రజలు మరణించాల్సి వచ్చింది దేవా అని ఉన్న పాడన్న వాటిని చూసినప్పుడు తన వస్త్రాలు చెప్పుకున్నాడు. ప్రియులారా, శాస్త్రాంగపడి దేవుని సన్నిధిలో మొరపెడతాం ప్రారంభించాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ప్రారంభిస్తే ఏడుస్తున్నాడు. దేవా, ఇదిగో ఈ చిన్న పట్టణం మీద మేము వాడిపోయామని చుట్టుపక్కల జనులు వింటే, ఆ రాజులు వింటే మా మీదకి వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తారు. మేము ఏం సమాధానం చెప్తాం? అప్పుడు నీ ఘననామములకు అవమానం కాదా దేవా? ఏడుస్తున్నాడండి. తన ప్రజల కొరకు దైవజనుడికుండే భారం ఏంటో తెలుసా ప్రియులారా? నశించు వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే భారం, అది దేవుడు పెట్టిన భారం. అంటే వారు దేవుని సొత్తు, ప్రజలు వారిని కాసే భారం దేవుడు దైవజనులకు ఇచ్చాడు, నాయకత్వ లక్షణాలు ఇచ్చి. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడైనా యెహోవా అంటున్నాడు, నువ్వేటయ్యా సాష్టాంగపడి ఏడుస్తున్నావు? ఇశ్రాయేలీలు పాపం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనములో దేవుడు అంటున్నాడు, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లేము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉండువు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై. సర్వశక్తుడైన దేవుడు చాలా మంది పాపం చేస్తూ దేవుడు చూస్తలేదులే, ఆయన కళ్ళు కప్పుదాం అనుకుంటున్నామేమో. నా సోదరుడా, ఆకాను కూడా అనుకున్నాడు, ఎవ్వరు చూడలేదు. భలే మోసగాడిని, అబ్బా ఎంత గొప్పోండి. తప్పు చేసేవాడు ఎప్పుడు సంతోషపడిపోతాడు, పాపం చేసేవాడు రహస్యంగా సంతోషపడిపోతాడు. ఎవరికి తెలియకుండా ఎంత చక్కగా చేస్తున్నాను నేను అందరికంటే ఎంత తెలివిగలోని, నేను ఎంత గొప్పోడినని. నా సోదరుడా, నీ పాపము నిన్ను తారిని పట్టుకున్న రోజున తెలుస్తుంది దేవుని శక్తి ఏంటో. నా సోదరులారా, ఆకాను ఒక్కడు పాపం చేసిన దాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలు అన్నాడు. ఆకాను పేరు ఎత్తలేదండి. ఇశ్రాయేలీలు ప్రజలందరూ ఒక్క తప్పిదం వల్ల ప్రజలందరూ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నా ప్రియ సోదరుడా, నీ వల్ల ఒకవేళ నీ కుటుంబం శిక్ష అనుభవిస్తుందేమో. తల్లి, నీ వల్ల కుటుంబం శిక్ష అనుభవిస్తుందేమో. తండ్రి, నీ వల్ల, నీ అవిధేయతల వల్ల, నీ పాపం వల్ల, నీ అక్రమం వల్ల నీ కుటుంబము శాపం అనుభవిస్తుందేమో. ప్రియ చెల్లి, నీ అవిధేయతల వల్ల నీ కుటుంబం అంతా శాపగ్రస్తమైపోయిందేమో. శాపాన్ని తొలగించుకోవా? తొలగించాలని నువ్వు తొలగించుకోగలవా? దేవుని సన్నిధిలో లోబడి, దేవా, ఈ అవిధేయత చేశాను, ఈ అక్రమం చేశాను కనుక నాకు మనశ్శాంతి లేదయ్యా, నిద్రపోదామంటే నిద్ర రాదయ్యా, తిందామంటే తినబుద్ధి కాదయ్యా, తిన్నా అది వంటికి పట్టట్లేదు. కారణం ఏంటంటే నాలో తెలియని అశాంతి, నాకు తెలియకుండానే ఎన్నో బాధలు. వాటి నుంచి విడిపించబడాలి చెల్లి నువ్వు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? విడిపించబడాలి. ఆకాను పాపం చేశాడు, ఒక్కడే చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడి సన్నిధిలో యెహోషువ ప్రమాణం చేయించాడండి ప్రజలతో. నువ్వు కూడా దేవుని యొద్ద ఎన్నోసార్లు ప్రమాణం చేశావు, నువ్వు కూడా ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు. దేవా, ఇక నుంచి నేను మారుమనసు పొందుతా, ఇక నుంచి ఖచ్చితంగా నీ కొరకు జీవిస్తా, ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన విషయంలో అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటా, వాక్యానుసారంగా జీవిస్తా, దైవజనులతో సహకరిస్తా, దైవజనుల మాట వింటాను. బాప్తిసం పొందినప్పుడు నువ్వు ప్రమాణం చేశావు. తర్వాత అందుకే క్రీస్తు ప్రభువు వారు చాలన్నారు, నీ స్థితి మొదటి కంటే కడపటి స్థితి బాగోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి అందరూ భక్తిగానే ఉంటారు, మొట్టమొదటి అందరూ కూడా దేవుని సన్నిధిలో వణుకుతారు. వాడు దీవించబడే కొలది,
వారు ఆశీర్వదించబడే కొలది, వారిని దేవుడు హెచ్చించే కొలది వారి జీవితాలలో ఏమి జరుగుతుందో ప్రియులారా తెలుసా? వారు ప్రభువుకి దూరం అవటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వెంటనే యెహోషువ గారు అందరినీ ప్రకటన చేసిన, అబ్బాయ్ ఇశ్రాయేలు ప్రజలారా, అందరూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలండి? శరీర ప్రాణ ఆత్మలను పరిశుభ్రం చేసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకని రమ్మన్నాడు. యెహోషువ గారు మన అందరూ వచ్చారు, ప్రకటన చేశాడయ్యా, ఇగో 36 మంది చనిపోయారు మన ప్రజలు. దాంట్లో ఎవరో మీరు ఒకరు పాపం చేశారు, దేవుని ఎదుట ఒప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 7వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోషువ ఆకానును చూచి, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన్ను స్తుతించి నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువను చూసి, ఇశ్రాయేలు దేవుని అయిన యెహోవాకు విరోధంగా పాపము చేసినది నిజమో. ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడండి. ఈనాడు చాలా మంది యథార్థం ఒప్పుకోరు. నేను చేసింది కరెక్ట్ అంటారు, అవసరమైతే హృదయాలను పాడు చేసుకుంటారు, కుటుంబాలని సాతానికి అప్పగించుకుంటారు. నా కుమారుడా, నువ్వేలా ఇశ్రాయేలీయులను బాధ పెట్టావు, దేవుడు నిన్ను బాధపరచుగా. కానీ తనతో పోలేదండి. తన భార్యను, తన బిడ్డలను, ఆ దొరికిన సొమ్ముని, తన కుటుంబం మొత్తం తనకి ఆస్తిని తీసుకొని వచ్చి ఏం చేయాలి తెలుసండి? రాళ్ల పెట్టి కొట్టి చంపి వారిని అగ్నితో కాల్చివేసి దాని మీద రాళ్ల కుప్ప వేశారు. నా ప్రియ సోదరి, ఈ వాక్యం వింటున్నా నా సోదరులారా, నా ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, క్రీస్తు జనాంగమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను లోపాలు ఒప్పుకోవటానికి ఇష్టపడు. చాలా మంది ఎన్ని తొలిపోని ఉపవాసాలు ఉంటారు. ఎన్ని రోజులైనా ఉండు, నీ తప్పిదాలు ఒప్పుకోకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా, నీ అక్రమాలు ఒప్పుకోకుండా, నీ అవిధేయతలు ఒప్పుకోకుండా 4 రోజులు ఉపవాసం ఉండు. దేవుని దగ్గర నుంచి ఒక్క మేలు కూడా అనుభవించలేవు. కారణం ఏంటో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. దేవుని కనికరం కోరుకో. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, గొప్ప యోధుడు యెహోషువ. కానీ శ్రమ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఒక్క వ్యక్తి గురించి ఆకాను వలన ఈ వాక్యం వినుచుండగా, దేవా నిజమే, నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, నా కుటుంబమును శాపం పట్టి పీడిస్తుందయ్యా. కారణం అందుకు నేనే ప్రభువా, నా విధేయతలు ప్రభువా, నా అక్రమాలు ప్రభువా, నన్ను క్షమించమని నా ప్రియ తల్లే ఉన్నపడాలు మోకరించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనికరించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త రక్తం నీ కుటుంబంలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తుడు అయిన దేవా నీకు స్తోత్రం. మోషే గారు మరణించాక యెహోషువకు బాధ్యతలు అప్పగించి బలిష్టమైన పట్టణం యెరికో పట్టణం మీద జయమిచ్చి గొప్ప జయోత్సాహంతో వారిని ప్రభా మీరు ఆశీర్వదించారు. అయితే చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళారు. ఆకాను యెరికో పట్టణంలో శపితమైన దాన్ని తీసుకున్న దాన్ని బట్టి, ఒక్క మనుషుడు చేసిన పాపమును బట్టి ప్రభువా ఇశ్రాయేలీయులందరూ బాధపరచబడ్డారు. 36 మంది ప్రభువా నిర్దోషులు మరణించారు. దేవా యెహోషువ ఏడుస్తున్నాడు. దేవానికి స్తోత్రం. నీవేలెక్కడ నేలను ముఖం మోపి ఉన్నావు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఆ పాపం వారి రోజు తొలగిస్తేనే నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానన్నాను. తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రతి పాపం అయ్యా యంత్రం ద్వారా విలుచున్న వారు ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు కార్చి వారు అవిధేయతలు ఒప్పుకుంటున్నారో, ఇంకా ఇంతవరకు కప్పుకొని మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారో ప్రభువా, అటువంటి వారితో మీరు మాట్లాడండి. వారి కుటుంబంలో శాపమును తొలగించండి. ప్రతి దురాత్మల బలం ఇచ్చివేయండి. సాతాను శక్తుల బలం ఇచ్చివేయండి. ప్రతి వ్యాధుల బలమును, అపవిత్రాత్మల బలమ యేసుక్రీస్తు సేవకుడిగా ఆయన అధికారం చొప్పున విడిచిపెట్టుకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్. నా పేరు వెంకటేశ్వరరావు. ప్రభు స్తోత్రం. మీ అందరికి వందనాలు. నా పేరు వెంకట నాగమణి. మరి నేను గత 4 నెలల నుంచి పక్షవాతంతో బాధపడ్డాను. మా దైవజనం పిలిపించి ప్రార్థన చేసుకున్నప్పుడు నాలోంచి దురాత్మ బయటకు వచ్చి పోయినప్పుడు నేను స్వస్థపడ్డాను.